నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఈ నెల 12న నర్సంపేటలో జరిగే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవ ముగింపు సభను మే 12న నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో జరుపుతున్నట్లు, దీనికి పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం, వివిధ కమ్యూనిస్ట్, వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారని, కావున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మే 12న జరిగే బహిరంగ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎంసీపీఐయు వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 12వ తారీఖు నాడు నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓంకార్ గారు ఆశించింది అని చెప్పేసి అంటే ఈ భారతదేశంలో అంతరాలు లేని సమాజం రావాలి, దానికి వామపక్ష సామాజిక శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి అని బలంగా కోరుకున్నాడు. ఆ క్రమంలో కమ్యూనిస్టుల సామాజిక శక్తుల ఐక్యత, కామ్రేడ్ ఓంకార్ గారి పాత్ర అనేటువంటి అంశం మీద ఈ బహిరంగ సభ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు కిరణ్జిత్ సింగ్ శేఖర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ గారు, అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారు.